హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 74వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి చదువుకుందాం. సో ఇప్పటి వరకు కూడా రాజసూయ యజ్ఞానికి చేయడానికంటే ముందు సభలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని ఆయన కీర్తించడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు, భీముడు, అర్జునుడు కలిసి వాళ్ళు జరాసంధుడిని వధించి అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా ముక్తులను చేసి తిరిగి ఇంద్రప్రస్థం రావడం. ఆ ఇంద్రప్రస్థంలో కొన్నాళ్ళకి ఆ సభలో ఆ, కృష్ణుడి యొక్క కృపతోటి ఏ విధంగా వాళ్ళు సమస్త శత్రువులని నశింపచేశారు అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు గొప్పగా కీర్తించటము అనేటువంటిది మనము చూసాము. ఆ తర్వాత ఇక సమస్త శత్రువులని కూడా వాళ్ళు లోపరుచుకున్న తరువాత శత్రువులే లేకుండా అజాత శత్రువుగా ఇప్పుడు ధర్మరాజు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన రాజసూయ యజ్ఞం చేయడానికి సరి అయినటువంటి సమయము అనేటువంటిది తను ఎంచుకున్నారు. అంతేకాదు గొప్ప గొప్ప పండితులని ఆయన ఋత్విక్కులుగా ఎంచుకోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే రాజసూయ యజ్ఞం అనేటువంటిది ఒక బ్రాహ్మణుడు రెండు బ్రాహ్మణులతో చేసేటువంటిది కాదు. గొప్ప గొప్ప ఋషులని, బ్రాహ్మణులని ఆయన ఋత్విక్కులుగా ఎంచుకొని రాజసూయ యజ్ఞానికి ఆయన ముహూర్తాన్ని నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ రాజసూయ యజ్ఞం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ రాజసూయ యజ్ఞంలో శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ చేయబోతున్నారు. దేవీ దేవతలందరి సమక్షంలో అగ్రపూజ ఎవరికి చేయాలి అనేటువంటిది నిర్ణయించుకున్నప్పుడు సహదేవుడు ఆయన అగ్రపూజ శ్రీకృష్ణుడికి చేయాలి అని ప్రపోజ్ చేయడం, మిగిలిన వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకే, సో 10వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఉపహూతస్తథాచాన్యే ద్రోణ భీష్మా కృపాదయః ఉపహుతాస్తదాచాన్యే ద్రోణ భీష్మ కృపాదయః ధృతరాష్ట్ర సహసుతో విదురశ్చ మహామతిః ధృతరాష్ట్రः సహసుతో విదురచ్చ మహామతిః బ్రాహ్మణ క్షత్రియో వైశ్య శూద్రా యజ్ఞదిదృక్షవా బ్రాహ్మణः క్షత్రియः వైశ్యः శూద్ర యజ్ఞతిదృక్షవः తత్రేయుః సర్వరాజానో రాజ్ఞాం ప్రకృతయో నృపా తత్రేయుः సర్వరాజానో రాజ్ఞాం ప్రకృతయో నృప. రాజా, ఇతర ఆహ్వానితులలో ద్రోణుడు, భీష్ముడు, కృపుడు పుత్రులతో పాటు ధృతరాష్ట్రుడు, మహామతీయగు విదురుడు, పలువురు ఇతర బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉండిరి. వారందరినూ యజ్ఞంను సందర్శించుటకు పరమోత్సాహంతో నుండిరి. నిజమునకు రాజులందరినూ తమ పరివారంతో పాటుగా వచ్చి ఉండిరి. హరే కృష్ణ. ఈ యజ్ఞానికి కేవలం ఋత్విక్కులను మాత్రమే పిలిస్తే సరిపోతుందా? బంధుమిత్రులతో పాటు ఇంకా ప్రజలందరినీ కూడా ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. ప్రజలందరిలో అందరూ క్షత్రియులు, బ్రాహ్మణులు, శూద్రులు, వైశ్యులు అందరూ ఉన్నారు. మరి అందరినీ పిలిచారు. అందుకని రాజసూయ యజ్ఞము అనేటువంటిది నిర్వహించినప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అని మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. ఎందుకంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా బహుమానాలు ఇచ్చి మరీ పంపించారు. వాళ్ళ వాళ్ళ స్థానానికి తగ్గట్టు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అతిథి గృహాల ఏర్పాట్లు, ఉం? ఇంతమందిని పిలవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ముందుగా బంధువులని, మిత్రులతో పాటు ప్రజల్లో ఉన్నటువంటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరినీ కూడా పిలవడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో పిలిస్తే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళే వస్తారా? వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో సహా అక్కడికి రావడం అనేటువంటి జరిగింది. అందరూ కూడా రాజసూయ యజ్ఞాన్ని చూడాలి అనేటువంటి ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం ప్రమీల మాతాజీ. తతస్తే దేవయజనం బ్రహ్మణ స్వర్ణలాంగలై. ప్రమీల మాతాజీ, శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తతస్తే దేవ యజనం బ్రాహ్మణ స్వర్ణలాంగలైః ఉష్మా తత్ర యథామ్నాయం దీక్షయాం చక్రిరే నృపం. దృష్ట్వా తత్ర యథా న్యాయం దీక్షయాం చక్రిరేణుపం. పిదప బ్రాహ్మణుడు బంగారు నాగలితో యజ్ఞభూమిని దున్ని యథావిధిగా ధర్మరాజును
యజ్ఞ దీక్షని కావించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏం చేశారు? బంగారు నాగలతో యజ్ఞ భూమిని దున్నడం. అంటే అక్కడ యజ్ఞం ఎక్కడ చేయాలి అన్నది, ఇప్పుడు యజ్ఞం అనేటువంటిది ఇంట్లో చేసేటువంటిది కాదు, లేకపోతే ఒక క్లోజ్డ్ రూమ్ లో చేసేటువంటిది కాదు. ఓకే, ఒక పెద్ద మైదానంలో చేస్తారు అన్నమాట. ఎందుకు? యజ్ఞాన్ని తిలకించడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవడానికి ఏర్పాట్లన్నీ చేసినటువంటి ప్రదేశం ఇది. ఓకే, అంటే అక్కడ భూమి అంతా సదును చేసేసారు. దేంతో? బంగారు నాగలతో సదును చేశారు. ఆ తర్వాత ధర్మరాజుని యజ్ఞం చేయడానికి అని దీక్షితుణ్ణి చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 13 సునీత కంఠం నిర్మ హైమాకిలోపకరణా వరుణస్యాయతా పురాం हैमाः किलोपकरणा वरुणस्य यथा पुरा ఇంద్రాదయో లోకపాలా విరంచి భవ సంయుత इन्द्रादयो लोकपाला विरिञ्चि भव संयुताः సగణా సిద్ధ గంధర్వ విద్యాధర మహోరగా सगना सिद्धगन्धर्वा विद्याधरमहोरगाः మునయో మునయో యక్ష రక్షాంసి ఖగ కిన్నర చారణాం मुनयो यक्षरक्षांसि खगकिन्नरचारणाः రాజానశ్చ సమాహూత రాజపత్న్యశ్చ సర్వశః राजानश्च समाहूता राजपत्न्यश्च सर्वसः రుజసూయం సమీయుః స్మ రాజ్ఞః పాండుసుతస్య వై राजसूयं समीयुस्मा राज्ञः पाण्डुसुतस्य वै ఏనిరే కృష్ణ భక్తస్య సూపపన్నమవిస్మితా मेनिरे कृष्णभक्तस्य सूपपन्नमविस्मिताः భావము పూర్వము వరుణదేవునిచే నిర్వహింపబడిన రాజసూయ యజ్ఞమునందువలే ఈ యజ్ఞమునందు స్వర్ణమయ ఉపకరణములు ఉపయోగింపబడినవి. ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, పలు ఇతర లోకపాలురు, సిద్ధగణము, పరివార సమేతులై గంధర్వులు, విద్యాధరులు, మహాపన్నగములు, మునులు, యక్షులు, రాక్షసులు, దేవలోక ఖగములు, కిన్నరులు, చారణులు, భూపాలురు మున్నగు వారందరూ ఆహ్వానింపబడిన వారే పాండుసుతుడకు ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞమునకు అన్ని దిక్కుల నుండి విచ్చేసిరి. అట్టి యజ్ఞము కృష్ణ భక్తునికి మిక్కిలి యుక్తమైనది గనుక దాని వైభవమును గాంచి వారి కించిత్తైనను విస్మితులు కాలేదు. భావము ధర్మరాజు గొప్ప కృష్ణ భక్తునిగా విశ్వ ప్రసిద్ధుడు కనుక అతనికి అసాధ్యమైనది లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో ధర్మరాజు ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరిని పిలిచారు అనేటువంటిది చూస్తే, ఆయన సర్వ దిక్కుల నుంచి అందరినీ పిలిచారు. అంటే ఏ లోకంలో పిలిచారు? కేవలం భూమి మీద ఉన్నటువంటి సర్వ దిక్కుల నుంచి అన్ని రాజులని, ఆ రాజ్యాలలో ఉన్నటువంటి ప్రజలను మాత్రమే పిలవలేదు ఆయన. అన్ని లోకాల నుంచి అతిథులందరినీ పిలిచారు. 14 లోకాల నుంచి అతిథులు వచ్చారు. ఓకే, 14 లోకాలు అంటే పైన 7 లోకాలు భూమితో సహా, మళ్ళీ కింద 7 లోకాలు. యక్షులు వచ్చారు, రాక్షసులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, దేవీ దేవతలు అందరూ కూడా వచ్చారు. అంటే సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి ప్రముఖులందరూ రావడం కాదు ఇక్కడ, విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు ప్రముఖులతో సహా. ఓకే, శివుడు, బ్రహ్మ, ఇతర దేవీ దేవతలకు కూడా అక్కడికి రావడం అనేటువంటి జరిగింది. ఇంతమందిలో అగ్రగణ్యుడు ఎవరు అనేటువంటిది నిర్ణయిస్తే, అది ఆ ఊరిలో గొప్పవాడను, లేకపోతే ఆ దేశంలో గొప్పవాడను, లేకపోతే ఆ భూమి మీద గొప్పవాడను అని చెప్పడానికి లేదు. సమస్త విశ్వంలో అగ్రగణ్యుడు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఎవరిని ఎంచుకుంటే వాళ్ళు సమస్త విశ్వంలో దేవీ దేవతల లోకాలతో సహా, ఇటు కింద 7 లోకాలు, అటు పైన 7 లోకాలతో సహా అందరిలోనూ ఎవరు అగ్రగణ్యుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళ గురించి ఇక్కడ పరిచయం చేస్తున్నారు. లోకపాలురు కూడా వచ్చారు. లోకపాలురు అంటే దేవీ దేవతలు అందరూ. సిద్ధగణము, సిద్ధులు గడించినటువంటి మహర్షుల లోకంలో సిద్ధగణాలు ఉంటారు. ఓకే, ఎందుకు? వాళ్ళందరూ తపస్సులు చేసి ఉన్నటువంటి వాళ్ళు. తపస్సులు చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతాయి? సిద్ధులు వస్తాయి. తపస్సులు చేసి తపస్సు ద్వారా పరిపూర్ణతని సాధించకపోయినా, తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడి యొక్క ధామానికి చేరాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. కానీ తపస్సులు చేయడం వల్ల లేకపోతే
ఆ, ధ్యానాలు చేయడం వలన వీటి వల్ల ఏమవుతుంది అని అంటే సిద్ధులు వస్తాయి. ఈ సిద్ధులు వచ్చిన వాళ్ళందరూ సిద్ధుల లోకాల్లోకి వెళ్తారు వాళ్ళు. ఓకే, అలాంటి సిద్ధుల లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే మహర్షుల లోకం అన్నమాట. సో గంధర్వులు, విద్యాధరులు, మహాపన్నగములు. మహాపన్నగములు అంటే అవి ఎక్కడ ఉంటాయి? ఉం? నాగలోకంలో. నాగలోకం. కామన్. ఈ పాతాళ లోకాల నుంచి కూడా వచ్చారనమాట. మునులు, యక్షులు, రాక్షసులు, దేవలోక ఖగములు, కిన్నెరులు, చారణులు, భూపాలురు. భూపాలురు అంటే భూమిని పాలించేటువంటి ఇతర రాజులు. వాళ్ళందరూ కూడా ఆహ్వానింపబడ్డారు. వాళ్ళందరూ కూడా రావడం అనేటువంటి జరిగింది. ఎవరో యజ్ఞం చేసుకుంటున్నారులే, మనం ఎందుకులే పోవడము అని అనుకోవచ్చు. కానీ యజ్ఞం చేసుకుంటుంది ఎవరు? కృష్ణ భక్తుడు. కృష్ణ భక్తుడు విశ్వం మొత్తం కూడా ఆయన యొక్క పేరు ప్రతిష్టల్ని పొంది ఉంటారు. కృష్ణ భక్తులకు ఉన్నటువంటి గొప్పతనం అది. కృష్ణ భక్తులు అంటే అందరికీ తెలుస్తుంది. అందుకనే విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసిపోయింది ధర్మరాజు యజ్ఞం చేస్తున్నారు. పైగా ధర్మరాజు చేస్తున్నటువంటి యజ్ఞంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఉన్నారు అని అంటే ఇక అంతకు మించినటువంటి గొప్ప శుభకార్యం అనేటువంటిది ఏమీ ఉండదు. అందరికీ కూడా ఉత్సాహంతో అక్కడికి చూడడానికి రావడం అనేటువంటిది జరిగింది. యజ్ఞం ఏమో కానీ కృష్ణుడు ఉంటారు. కృష్ణుడు అయితే చూడొచ్చు వస్తే కదా. సో కృష్ణుడే స్వయంగా పాల్గొనబోతున్నటువంటి అంటే కృష్ణుడి యొక్క దర్శనం చాలా దుర్లభమైనటువంటిది. అందరికీ అన్ని సమయాల్లో దొరకదు. కానీ ఇక్కడికి వస్తే గ్యారంటీగా కృష్ణుడు దర్శనం ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని లోకపాలతో సహా దేవీ దేవతలు అందరూ కూడా ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. వైభవంగా చేయబోతున్నటువంటి ఈ యొక్క యజ్ఞాన్ని చూడడానికి వచ్చారు. జరుగుతున్నటువంటి ఈ యజ్ఞం ఎంత వైభవంగా ఉన్నా కానీ వాళ్ళు ఎవరు కూడా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అది కృష్ణుడి ఆధ్వర్యంలో కృష్ణ భక్తుడు చేస్తున్నటువంటిది కాబట్టి ఇంత వైభవంగా చేయడం అనేటువంటిది గొప్ప విస్మయానికి గురి చేసేటువంటి విషయం ఏమీ కాదు. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం. సునీత హరివాగ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. అయాజయన్ మహారాజం యజకా దేవవర్చసః ఆయాజయ జయన్ మహారాజం యజకా దేవవర్చసః రాజసూయేన విధివత్ ప్రచేతసమివామరాం. రాజసూయేన విధివత్ ప్రచేతే సమివా మరాహ. పూర్వము దేవతలు వరుణుని చేత యజ్ఞము చేయించినట్లుగా దేవవర్చస్సు కలిగిన బ్రాహ్మణులు ధర్మరాజు నిమిత్తము యథావిధిగా రాజసు యజ్ఞము నిర్వహించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, యజ్ఞము ఇంతకు ముందు దేవతలు వరుణుని చేత యజ్ఞము చేయించారట. ఇలాంటి యజ్ఞమే. ఓకే, అది ఎలా చేశారో అలానే బ్రాహ్మణులు ధర్మరాజు నిమిత్తం యథావిధిగా రాజసూయ యజ్ఞమును నిర్వహించిరి. ఈ యజ్ఞం ఎప్పుడు ఎవరు చేసినా కానీ ఒకే రకంగా చేస్తారు. ఉం? ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు చేసినటువంటి ఒక ఏవైతే ఉంటుందో అంటే వాళ్ళందరూ కూడా వైదిక సంస్కృతిని అనుసరించి వాళ్ళందరూ కూడా యజ్ఞ నిర్వహణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మనం ప్రత్యేకంగా చదవకపోయినా ప్రత్యేకంగా మనకి తెలియకపోయినా వాళ్ళందరూ ఎలా చేశారో మనం తెలుసుకుంటే ఆ విధంగానే మనం కూడా చేస్తే అది వాళ్ళు ప్రామాణికమైనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ చేసినటువంటి యజ్ఞాలు సఫలీకృతం అయ్యాయి కాబట్టి వాళ్ళు చేసినట్లు కనుక చేసినట్లయితే మనం కూడా సఫలీకృతం అవుతాం. ఓకే, ఇంతకుముందు ఏ విధంగా అయితే దేవతలు ఇలాంటి యజ్ఞాన్ని చేశారో అలానే ఇప్పుడు రిత్విక్లు కూడా ధర్మరాజుతోటి అలాంటి యజ్ఞమే చేయించారు. అలానే చేయించారు. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. హైమవతి మాత. సూత్యేహన్యవనీపాలో యాజకాన్ సదసస్పతీన్. ఉచ్చేహన్యవనీపాలో యాజకాన్ సదసస్పతీన్. అపూజయన్ మహాభాగాన్ యథావత్సు సమాహితః. పూజయన్ మహాభాగాన్ యదా వస్సు సమాహితః. హరే కృష్ణ ప్రభు. సోమరసమును గ్రహించిన దినమున ధర్మరాజు యాజ్ఞికులను సభయందరి శ్రేష్ఠ పురుషులను చక్కగాను సావధానముగా అర్చించెను. భాష్యంపై శ్రీల ప్రభుపాద్. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఇట్లు రచించిరి. యజ్ఞ నిర్వహణము జరుగునప్పుడు యజ్ఞమునందు పాల్గొనిన వారికి సోమరసమును వసుకుట వైదిక పద్ధతి.
సోమ చెట్టు నుండి వచ్చే ఆ రసము ఒక రకమైన ప్రాణదాయకముకు పానీయము. సోమరసమును గ్రహించడి దినమున ధర్మరాజు యజ్ఞ నిర్వహణలోని లోపమును గమనించుటకు నియోగించినట్టి ప్రత్యేక పురోహితుని విశేషాదరముతో ఆహ్వానించెను. వేదమంత్రమును చక్కగా వివరించుట, యుక్తస్వరముతో ఉచ్చరించుట దీని భావము. మంత్రోచ్చారణ కార్యక్రమంలో పాల్గొన్న ఋత్విక్కులు ఏదేని పొరపాటు చేసినచో పరీక్షకుడు వెంటనే దాన్ని సరిదిద్దును. ఆ విధముగా యజ్ఞ నిర్వహణము చక్కగా నిర్వహింపబడినదే యజ్ఞము కోరిన ఫలమును ఇవ్వజాలదు. కలియుగములో అటువంటి బ్రాహ్మణుడు యాజ్ఞికుడు అలభ్యుడు కనుకనే అట్టి యజ్ఞ నిర్వహణము నిషేధింపబడినది. కేవలం హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన యజ్ఞమే శాస్త్రములందు ఉపదేశించబడినది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. యజ్ఞం నిర్వహించేటప్పుడు ఋత్విక్కులు చేసేటువంటి యజ్ఞంలో ఈ మంత్రాలు చదివేటువంటి వాళ్ళని యాజ్ఞికుడు అని అంటారు. వేద మంత్రాలని పఠిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ఒక్క చిన్న తప్పు కూడా లేకుండా వేద మంత్రాలని పలకాలి. అంతేకాదు ఆ మంత్రాలను పలికేటప్పుడు ఎంత స్వరంతో పలకాలో అంత స్వరంతో పలకాలి. ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఎలా పలకాలి అంటే ఉచ్చారణ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ చదవడం ఒకటి, దాన్ని కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయడం ఒకటి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఒకవేళ ఈ యజ్ఞం చేసేటప్పుడు ఎవరైనా సరే ఏదైనా సరే ఒక చిన్న అక్షరం తప్పు చదివినా కానీ ఆ యజ్ఞం చేయడం వల్ల రావాల్సినటువంటి ఫలితం రాకుండా పోతుంది. అందుకనే ఈ యజ్ఞాలు చేసేటప్పుడు అక్కడ ఈ యాజ్ఞకులు చేస్తున్నటువంటి మంత్ర ఉచ్చారణలో ఏమైనా లోపాలు ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొంతమందిని అంటే తప్పు చదువుతున్నారేమో అని గమనించి తప్పుని సరిచేయడానికి ఇంకా కొంతమంది వేద పండితులు ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చదువుతున్నటువంటి మంత్రాలను గమనిస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే తప్పు చదివారు అని అనిపించగానే వెంటనే దాన్ని కరెక్ట్ చేసేస్తారు. లేకపోతే ఏమైపోతుంది, యజ్ఞం తప్పు అయిపోతుంది. ఆ యజ్ఞం వల్ల రావాల్సినటువంటి ఫలితాలు మనకు రావు. ఇప్పుడు మనకి అలాంటి యజ్ఞాలు నిర్వహించేటువంటి యాక్చువల్గా అయితే ఎంత గొప్ప వేద పండితులైనా సరే కలియుగంలో యజ్ఞం నిర్వహించేటప్పుడు చదివేటువంటి మంత్రాలలో ఒక్క తప్పు కూడా లేకుండా ఉచ్చారణ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎంత గొప్ప వేద పండితులైనా సరే, స్కాలర్ అయినా సరే, ఒక్క తప్పు కూడా లేకుండా ఈ యొక్క మంత్రాలను ఉచ్చరించడం అనేటువంటిది సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు ఏ యజ్ఞము కూడా సఫలీకృతం కాదు కలియుగంలో చేస్తే. కాబట్టి కలియుగంలో ఇలాంటి యజ్ఞాలు, ఇలాంటిదే కాదు ఎలాంటిదైనా సరే, అది ఏ భౌతిక కోరికతోటి చేసేటువంటి యజ్ఞమైనా సరే, మంత్రాలతోటి అగ్నిలో ఆహుతులని అర్పిస్తూ చేసేటువంటి ఏ యజ్ఞమైనా సరే నిషేధింపబడింది. అందుకని మనం యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని మనకి శ్రీకృష్ణుడు చెప్పారు. ఓకే, సో మీరు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మందిని పిలిచి మీరు ఇలాంటి యజ్ఞాలు చేస్తే మీకు ఏం ఫలం రావాలో ఆ ఫలం వస్తుందో లేదో తెలియదు. కానీ అంత ఖర్చు పెట్టకుండా, అంత కష్టపడకుండా కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తూ జపిస్తూ మీరు చేసేటువంటి యజ్ఞం వలన అంతకంటే ఎన్నో ఎక్కువ రెట్లు ఫలితం వస్తుంది కలియుగంలో. ఈ కలియుగంలో అందుకని యజ్ఞాలు నిర్వహించడం అనేటువంటిది నిషేధింపబడింది. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ఏదైతే ఉందో అదే గొప్ప యజ్ఞం. కాబట్టి మనం అందరం కూడా అలాంటి యజ్ఞాన్ని చేయటానికి ప్రయత్నం చేయాలి. లేదంటే కనుక మనకి యజ్ఞం వల్ల రావాల్సినటువంటి ఫలితాలు ఏమీ కూడా మనకి రావు. దాన్ని సంకీర్తన యజ్ఞము అని అంటారు. ఇందులో తప్పుపోయే అవకాశం ఉందా అండి? లేదు ప్రభుజీ. తప్పుపోయే అవకాశం లేదు. ఈ యజ్ఞం చేయడానికి పండితులై ఉండాలా? వేదాలు తెలియాలా? ఏమీ అవసరం లేదు. ఎవరైనా చెయ్యొచ్చు. బ్రాహ్మణులై ఉండాలా? ఎవరైనా చెయ్యొచ్చు. ఎలా అయినా చెయ్యొచ్చు. ఎంత ఈజీ, ఎంత ఈజీ. ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేసిన దానికంటే గొప్ప ఫలితాన్ని మీరు పొందొచ్చు చాలా ఈజీగా, చాలా సులభంగా. మనం ఏం చేయాలి? చుట్టుపక్కల 10 ఏళ్ల వాళ్ళని పిలవాలి. చుట్టుపక్కల 10 ఏళ్ల వాళ్ళని మనం ఇంటికి పిలవాలి. వారానికి ఒక రోజు తలా ఒకళ్ళ ఇంట్లో. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక ఊర్లో 10 మంది ఉన్నారనుకోండి, ఒక ఊరు నుంచి 10 మంది వస్తున్నారు అనుకోండి. ఈ 10 మంది ఏం చేయాలి? వారానికి ఒక ఇంట్లో సంకీర్తన యజ్ఞం పెట్టుకోవచ్చు, 1 గంట పాటు కదా.
సునీత మాతాజీ, రాజ్యలక్ష్మి మాతాజీ, చుట్టుపక్కల అపార్ట్మెంట్లో చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేయొచ్చు, ఈ రోజు మా ఇంట్లో సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం, అందరూ ఆహ్వానితులు అని చెప్పేసి అందరికీ చెప్పేసి, మీ ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఒక గంట పాటు కీర్తన చేసి, భగవంతుడి ముందు నృత్యం చేసి, అందరికీ ప్రసాదాలు పంచిపెట్టి పంపించేశారనుకోండి, మీ ఇంట్లో గొప్ప యజ్ఞం జరిగినట్టు, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈరోజు మీ ఇంట్లో చేస్తే నెక్స్ట్ వారం ఇంకొకళ్ళ ఇంట్లో, నెక్స్ట్ వారం ఇంకొకళ్ళ ఇంట్లో. అపార్ట్మెంట్లో 100 ఇళ్ళు ఉంటే కనీసంగా 50 మంది అన్నా ఇంట్రెస్ట్ చూపించారనుకోండి, కనీసంగా 50 వారాల పాటు, అంటే సుమారు 1 సంవత్సరం పాటు ప్రతి వారం మీరు అందరూ కలుసుకుని యజ్ఞం చేయొచ్చు కదా. సంకీర్తన యజ్ఞం పల్లెటూరులో చాలా ఈజీ ఇలాంటివి కదా, చాలా హ్యాపీగా చేస్తారు. ఏం చేస్తారండి, బోర్ కొడుతుంది కదా. చక్కగా 10 మంది కలుస్తారు ఒక చోట, ముచ్చట్లు చెప్పుకోవచ్చు, యజ్ఞము చేయొచ్చు కదా? అందరూ ఒక చోట కలుసుకునే అవకాశం ఎందుకు వస్తుంది చెప్పండి, గుర్తుకు వస్తుందా? ఏదో ఫంక్షన్లు పార్టీలు అంటే తప్ప, లేకపోతే కిట్టి పార్టీలు. ఆ? వాటికంటే ఇది బెస్ట్, వారానికి ఒకసారి. ఉం? కాబట్టి సంకీర్తన అలాంటివి చేసి కిట్టి పార్టీ లాంటివి చేస్తే సమయం వృధా అవుతుంది. దానికంటే సంకీర్తన యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది, ఆ, కావాల్సిన సిద్ధులు మీరందరూ పొందవచ్చు, అన్ని రకాల లాభాలు వస్తాయి. ఉం? ఏ ఇంట్లో సంకీర్తన యజ్ఞం జరుగుతుందో ఆ ఇల్లు పవిత్రం అయిపోతుంది, పావనం అయిపోతుంది. అలాంటి ఇంట్లోకి ఆమ్, వ్యాధులు రావు, అలాంటి ఇంట్లోకి దుష్ట శక్తులు రావు, అలాంటి ఇంట్లోకి యమరాజు కూడా రాడు కదా. అజామినుడి దగ్గరికి వచ్చారా యమరాజు, రాగలిగారా? యమపాశం వేసి ఏమైనా చేయగలిగారా? ఆయన చేసిందల్లా ఏంటి, భగవంతుడి యొక్క నామాన్ని పలికారు కదా. భగవంతుడి నామాన్ని పలికేటువంటి ఇంట్లోకి యమదూతలు ఎంటర్ అవరు, యమదూతలు ఎంటర్ అవరు. యాక్చువల్గా అంటే యమదూతలు ఎంటర్ అవడానికంటే ముందు ఇంటి చుట్టూతో చూస్తారట. ఎక్కడైనా సరే తులసి మొక్క ఉందనుకోండి ఆ ఇంట్లో, ఆ ఇంట్లోకి యమదూతలు లోపలికి రారు. ఎందుకంటే తులసి మొక్క భక్తురాలు కదా, తులసి అంటే కృష్ణుడి యొక్క భక్తురాలు. అలాంటి కృష్ణ భక్తులు ఉన్నటువంటి ప్రదేశంలోకి యమదూతలు రారు. కాబట్టి మన ఇంట్లో తులసి ఉండాలి, మనం భక్తులు అయినా కాకపోయినా. ఆ తులసికి ప్రతిరోజు పూజ చేయాలి. ఓకే, ఆటోమేటిక్గా మనలో భక్తి పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనం అందరం కూడా ఇలాంటి ఇలాంటి సంకీర్తన యజ్ఞం చేయడానికి అవకాశం ఉంటే కనుక మీరు అందరూ చూడండి, తలా ఒకళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో కనుక మీరు చేయగలిగితే గొప్ప యజ్ఞం చేసినటువంటి వాళ్ళు అవుతాం. ఓకే, అంటే ఈ హరిభజన మాలికలో పాటలు పాడాలా ప్రభుజీ? హరే కృష్ణ మహామంత్రం చెప్పాలి. ఎంతసేపని కాదు ఒకటేనా? ఆ, ఎంతసేపు అదే. ఆహా. అంటే భగవంతుడి గురించి శ్రవణ కీర్తన చెప్పచ్చా ప్రభుజీ? చేయొచ్చు, ఒక అరగంట సేపు, పావు గంట సేపు క్లాస్ చెప్పుకోవచ్చు, ఆ తర్వాత కీర్తన చేయొచ్చు, ఆ తర్వాత నృత్యం చేయొచ్చు, పాటలు పాడొచ్చు. కొంతసేపు అది, కొంతసేపు 1 అవర్ 1 అవర్ ఇవ్వండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనది ఇష్టం కదా. ఇప్పుడు మేము వారం వారం కలుస్తాం, ఒక 45 మినిట్స్ మేము కీర్తన చేస్తాం. ఓకే, ఒక 1 అవర్ క్లాస్ చెప్పుకుంటాం. సో మొత్తం సుమారుగా మహామంత్రమే కదా ప్రభుజీ కీర్తన అంటే, నామస్మరణే కదా. హరే కృష్ణ మహామంత్రమే కదా. అవును, హరే కృష్ణ మహామంత్రం ఒకటేనా అంటే ఆ ఒక్క దానిలోనే ఎంత మజా వస్తుందో తెలుసా, మీరు చేసి అవును అవును చూడండి. ప్రభు, కరెక్ట్ ప్రభు. అవునవును ప్రభు. మీకు గంట సరిపోదు, రకరకాల ట్యూన్లో చెయ్యొచ్చు దాన్ని. ఓకే, ఎస్. నెక్స్ట్ 18వ శ్లోకం, ఇందుమతి మా హరే కృష్ణ ప్రభు. సదస్యాగృయార్హణార్హం వై విమృశంత సభాసదః సదస్యార్హణార్హం వై విమృశంత సభాసదః నాధ్యగచ్చన్న నైకాంత్యాత్ సహ దేవస్తథా బ్రవీత్. నాద్యగచ్చన్న నైకాంత్యా సహదేవస్తదా బ్రవీత్. పిదప సభాసదులు అగ్రపూజకు ఎవరు అర్హుడనడి విషయమును ఆలోచించిరి. కాని అటువంటి గౌరవమునకు యోగ్యులైన వారు పలువురు ఉండుటచే వారు దానిని నిర్ణయింపజాలకపోయిరి. అప్పుడు చివరకు సహదేవుడు ఇట్లు పలికెను. భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. అటువంటి యజ్ఞసభలో మహోన్నతుడగు వ్యక్తికి తొలి పూజను అర్పించుట అని ఇంకొక ముఖ్యమైన కార్యక్రమము. దీనిని అగ్రపూజ కార్యక్రమమని అందురు. అగ్ర అనగా తొలి అని, పూజ అనగా అర్చనమని భావము. ఈ అగ్రపూజ రాష్ట్రపతి ఎన్నిక వంటిది. యజ్ఞసభలో ఉన్నట్టి సదస్యులందరూ మహోన్నతులే. అగ్రపూజను పొందుటకు సరియైన వ్యక్తి అని ఒకరిని ఎన్నుకొనగా ఇతరులు అన్యుని ఎన్నుకొనట జరుగుతుండును.
ధర్మరాజు కృష్ణ భక్తుడని సభాసదులందరూ ఎరిగి ఉన్నందున యజ్ఞ వైభవమును తిలకించి వారు విస్మితులు కాలేదని తెలుపబడిన ఈ అధ్యాయమునందలి 15వ శ్లోకమును ఆచార్యులైన శీల జీవగోస్వామి విశేషంగా ప్రస్తావించిరి. అయినను అగ్రపూజకు పరమార్హుడైన వ్యక్తిని సభ ఎన్నుకోలేకపోయినదని ఈ 18వ శ్లోకం తెలుపుతున్నది. అనగా అచటనున్న పలువురు బ్రాహ్మణులు సంపూర్ణ అనుభవం కలిగినట్టి ఆధ్యాత్మిక వాదులు గాక వేదజ్ఞానము యొక్క పరమ నిర్ణయము నెరుగనట్టి సాధారణ బ్రాహ్మణులని సూచించును. అట్లే శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించుతూ సంశయగ్రస్తులైన సభాసదులు అల్పబుద్ధి కలవారని పలికిరి. కాని బ్రహ్మ, శివుడు, ద్వైపాయన వ్యాసదేవుడు వంటి మహోన్నతులు తమలో తాము నేడు మా అభిప్రాయమును ఎవరునూ అడుగుటలేదు కనుక మేమెందుకు మాట్లాడవలను. ఇక ఇచ్చట ఉన్నట్టి సహదేవుడు పరిస్థితులను క్షుణ్ణంగా విశ్లేషించుటలో చరిత్రత కలిగిన వానిగా ప్రసిద్ధి చెందినవాడు. అగ్రపూజక వ్యక్తిని ఎన్నుకొనట్లో అతడు తోడ్పడగలడు. ఒకవేళ అతడు మాట్లాడకపోయినచో లేదా పరిస్థితిని అవగతం చేసుకోలేకపోయినచో మమ్మ అడగకపోయినను అప్పుడు మేము మాట్లాడదామని భావించిరి. ఈ రీతిగా నిర్ణయించుకుని వారే ఆ మహనీయులు మౌనమును దాల్చిరి. సభలో జరిగిన విషయమును ఈ విధంగా అర్థం చేసుకుని వలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకు ఉపదేశించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో రాజసూయ యజ్ఞం సంపన్నం అవ్వాలి అని అంటే అగ్రపూజ చేయాలి. ఓకే. అయితే అగ్రపూజ చేయాలి అన్నప్పుడు విశ్వంలో నుంచి ప్రముఖులు చాలా మంది వచ్చారు. విశ్వం మొత్తం నుంచి వచ్చారు. ఒక్క భూమి మీద నుంచే రాలేదు. ఉన్నత లోకాల నుంచి కూడా వచ్చారు. భూమి మీద ఉన్న వాళ్ళు ఉన్నత లోకం మీద ఉన్న వాళ్ళకంటే గొప్పవాళ్ళ తక్కువ వాళ్ళ? గొప్పవాళ్ళు ప్రభుజీ. గొప్ప వాళ్ళే. భూమి మీద ఉన్న వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే భూమి కంటే పైన ఉన్నటువంటి ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు? ఉన్నత లోకంలో ఉన్నవాళ్ళు గొప్ప వాళ్ళు. పైన ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు. పైన ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు. గొప్ప వాళ్ళు. అంటే పైన 7 లోకాలు ఉన్నాయి కదా మరి. ఆ లోకాల్లో కూడా ఒక లోకం పైన ఒక లోకం, ఒక లోకం పైన ఒక లోకం ఉంది. పై లోకం బ్రహ్మలోకం. ఓకే. అంటే ఒకవేళ మనం బ్రహ్మలోకంలో జన్మ తీసుకున్నామంటే కింద ఉన్న లోకాల కంటే కూడా గొప్పవాళ్ళం అయితేనే, అంటే అగ్రగాములం అయితేనే మనకు అంత స్థానం ఉంటేనే, అంత స్థాయి ఉంటేనే అంతకంటే పై లోకాల్లో వస్తాం. అయితే ఎవరికి వాళ్ళు ఎవరు గొప్ప అనేటువంటి విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మనందరం కూడా అలాగనే ఉన్నాం. మనందరం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మనందరం కూడా ఎవరు దేవాది దేవుడు అని నిర్ణయించాలి అని అంటే మనందరికీ శాస్త్రజ్ఞానం లేదు. కనీసంగా మనందరం కూడా గురువులను పొందిలేము. కనీసంగా గురువు ద్వారా మార్గదర్శనం తీసుకోవడానికి కదా. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్ వస్తే మనము శాస్త్రాన్ని ఆశ్రయించాలి. లేదు శాస్త్రం చదివినా మనకు అర్థం కావట్లేదు అని అంటే కనీసంగా శాస్త్రం చదివినటువంటి భక్తులైనటువంటి సాధువులని మనం ఆశ్రయించాలి. లేదు మనకు సాధువులు కూడా డౌట్ ఉంది, వీళ్ళు నిజమైన సాధువులా కాదా, లేదు అంటే ఈ సాధువులు కూడా మనం చెప్తే కరెక్టా కాదా, మనకు నమ్మకం లేదనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి మనం? గురువు. సో మనకి 3 ప్రామాణికం ఏంటి? శాస్త్రము, సాధువు, గురువు. ఈ 3 ప్రామాణికమైనటువంటి వాటిని వదిలిపెట్టేసి మనం ఇంకా ఏ విధంగా ఏటిని ఆశ్రయించి మనం నిర్ణయం తీసుకున్నా కానీ నిర్ణయం తప్పే అవుతుంది. ప్రభుజీ శాస్త్రము, సాధువు, గురువు. సాధువు అంటే ఎవరు? సాధువు అంటే భక్తులు, సీనియర్ డివోటీస్. అంటే గురువు కన్నా సీనియర్ డివోటీస్ ఎక్కువ ప్రాధాన్యత ప్రభుజీ. ఇప్పుడు అందరికీ గురువు ఉండరు. అందరూ గురువు వరకు వెళ్ళి అడగగలిగేటువంటి సమయం, అవకాశం ఉండాలి కదా. ఆ గురువు యొక్క ప్రతినిధులు ఉంటారు కదా మన దగ్గర, సీనియర్ డివోటీస్. ఓకే. మీకంటే సీనియర్ డివోటీస్ ని మీరు అడగచ్చు, సలహా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మీకంటే కొంచెం సీనియర్స్ కాబట్టి భక్తిలో కింద నుంచి పైకి అడగాలి, అంతే కదా ప్రభుజీ. ఎలా అయినా వెళ్ళచ్చు, ఏది అనుకువగా ఉంటే, ఏది యాక్సెసిబుల్ గా ఉంటే అది. ఓకే ప్రభుజీ. అంటే వాళ్ళకు కూడా తెలియకపోతే అప్పుడు గురువుని ఆశ్రయించారు. మీరు ఈజీగా శాస్త్రం రిఫర్ చేయగలిగితే మీ అందరూ మీరే శాస్త్రాన్ని చూసి, ఓ శాస్త్రంలో పలానా శ్లోకంలో పలానా సందర్భంలో ఇలాంటి సమస్యకి పరిష్కారం ఇవ్వబడింది ఆల్రెడీ అని మనకు తెలిస్తే వెళ్ళొచ్చు. లేదంటే మనకు తెలియనప్పుడు మీకేమైనా తెలుసా అని పక్కన భక్తులను అడగచ్చు. ఓకే. ఆ భక్తులు కూడా అడగచ్చు, ఇలాంటి సందర్భంలో అర్జునుడు ఏం చేశాడు, ఇలాంటి సందర్భంలో నారదుడు ఏం చేశాడు, ఇలాంటి సందర్భంలో ధర్మరాజు ఏం చేశాడు, అలాంటి సందర్భం ఏ భక్తుడికైనా వచ్చిందా, వస్తే వాళ్ళు ఏం చేశారు, ఇలాంటివన్నీ మనం శాస్త్రం చదివైనా మనం పాటించవచ్చు. లేదు అని అంటే తెలిసిన వాళ్ళనైనా అడగచ్చు. లేదు అని అంటే గురువుని అడగచ్చు. గురువుకి శాస్త్రం మొత్తం తెలుసు. శాస్త్రం మొత్తం తెలియనటువంటి వాడు గురువు అవ్వలేరు. శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళే గురువు అవుతారు. అందుకనే
మనకి ఇస్కాన్లో గురువు అవ్వాలి అని అంటే మినిమం అర్హత ఏంటి? భక్తి వేదాంత డిగ్రీ చేసి ఉండాలి మీరు. ఓకే, భక్తి వేదాంత డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి గురువు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, భక్తి వేదాంత మినిమం భక్తి వేదాంత డిగ్రీ లేకపోతే రాదు. భక్తి వేదాంత అంటే భక్తి శాస్త్రి భక్తి వైభవ కాదు, దానికంటే పైన. ఓకే, సో దానికంటే పైన చేస్తే ఎవరికైనా సరే ఆ, ఆధ్యాత్మిక గురువు అయ్యేటువంటి అర్హత వస్తుంది. అలానే అయిపోతారని కాదు, అర్హత ఉన్న. ఇప్పుడు డాక్టర్ చదివిన ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అయిపోతారా? లాయర్ చదివిన ప్రతి ఒక్కళ్ళు లాయర్లు అయిపోతారా? లేదు ప్రభుజీ, ఆ జ్ఞానం అలా ఉంది. అర్హత మాత్రం వస్తుంది. ఆ తర్వాత అవ్వాలా లేదా అనేటువంటిది ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయిస్తారు. ఓకే, మన అర్హతను బట్టి, మన పవిత్రతను బట్టి, మన ప్యూరిటీని బట్టి. ఓకే, అయితే మరి ఎవరికి వాళ్ళు ఇప్పుడు మనం అందరం కూడా ఏది ప్రామాణికము అనేటువంటి దాన్ని నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో మనం అందరం ఏం చేస్తున్నాం? మనం అందరం ఎవరో ఒకళ్ళని ప్రామాణికులుగా ఎంచుకుంటున్నాం. మనం ఎవరో ఒకళ్ళని అగ్రగణ్యులుగా ఎంచుకుంటున్నాం. వాళ్ళకి మనం పూజలు చేస్తున్నాం. కొంతమంది వ్యక్తులకి పూజ చేస్తున్నారు, కొంతమంది దుష్ట శక్తులకి పూజ చేస్తున్నారు, కొంతమంది భూత ప్రేతాలకి పూజ చేస్తున్నారు, కొంతమంది దేవీ దేవతలకు పూజ చేస్తున్నారు, కొంతమంది దేవాది దేవుడికి పూజ చేస్తున్నారు. ఎందుకు? మా దృష్టిలో ఈయనే గొప్పవాడు, ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు విశ్వంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు అని నన్ను ఆ సందర్భంలో వాళ్ళు పూజించారు, ఈ సందర్భంలో కూడా వీళ్ళు నన్ను పూజిస్తారా? నేను ఇప్పుడు కూడా ప్రముఖుడినేనా? ఇంతమందిలో కూడా ప్రముఖుడినేనా? నా ఊర్లో నేను ప్రముఖుడు కావచ్చు, నా జిల్లాలో కూడా నేనే ప్రముఖుడినా, లేదా నా రాష్ట్రంలో కూడా నేనే ప్రముఖుడినా, నాకంటే గొప్పవాళ్ళు లేడా అనేటువంటి విషయంలో వాళ్ళకే అనుమానాలు. ఓకే, వాళ్ళకే అనుమానాలు. అంటే నాకు ఎందుకు వచ్చిన బాధ, నా అంతరికి నేనే లేచి నేనే ప్రముఖుడిని అని చెప్తే నాకంటే ప్రముఖుడు ఎవరైనా ఉంటే, నాకంటే గొప్పవాడు ఎవరైనా ఉంటే, నాకంటే అగ్రగణ్యుడు ఇంకెవరైనా ఉంటే అది ఎవరు నిర్ణయిస్తారు? సో ఎవరికి వాళ్ళు నా వంతు వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు నేను మాట్లాడతా, అప్పటిదాకా నేను కాముకుంటా. అంటే ఎవరికి వాళ్ళకి నేనే ప్రముఖుడిని అనే కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి. బహిరంగంగా వచ్చి నాకంటే గొప్పవాడు లేడు, నేనే అగ్రగణ్యుణ్ణి అని చెప్పే అంత సాహసం ఎవరు చేయలేకపోతున్నారు. అయితే సహదేవుడికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. ఉమ్, సహదేవుడికి ఎవరి మనసులో ఉన్న మాటనైనా తెలిసిపోతాయి ఆయనకి. భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా తెలుస్తాయి. ఓకే, సహదేవుడికి ఆ అన్ని విషయాల మీద సరైనటువంటి అవగాహన ఉంది. ఇంకా పండితుడు అనమాట. ఓకే, పండితుడిలాగా సహదేవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తను ఏదైనా ఒక విషయాన్ని చెప్పారు అని అంటే శాస్త్రం చదివిన వ్యక్తులు చెప్పినట్లు అనమాట ఇక్కడ. ఓకే, అన్ని శాస్త్రాలు చదివినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది? అలా జ్ఞానవంతుడు అనమాట సహదేవుడు. సహదేవుడు ఎవరైనా చెప్తే మిగిలిన వాళ్ళందరూ సహదేవుడు చెప్పింది కరెక్ట్. సహదేవుడు చెప్పిన దానికి ఇంకా వ్యతిరేకించేటువంటి సాహసం ఎవరు చేయలేరు. ఎందుకంటే సహదేవుడు చెప్తే 100% కరెక్ట్ ఉంటుంది కాబట్టి సహదేవుడికి అంత తెలివితేటలు ఉన్నాయి, అంత దూరదృష్టి ఉంది, దివ్య దృష్టి ఉంది సహదేవుడికి. అందుకని మీరు చూస్తే మహాభారతం చూస్తే జరగబోయేటువంటి ప్రమాదాలు సహదేవుడికి ముందే తెలుస్తాయి. పాండవులకి జరగబోయేటువంటి ప్రమాదాలు సహదేవుడికి ముందే తెలుస్తాయి. ఎప్పుడైనా చూసారా మీరు మహాభారతంలో సహదేవుడు సలహా ఇవ్వగానే వాళ్ళందరూ మకాం మార్చేస్తుంటారు? పాండవులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటారు. జరగబోయే ప్రమాదం లక్క ఇల్లు తగలబడడానికంటే ముందు లక్క ఇల్లు తగలబడబోతుంది అనేటువంటి విషయం సహదేవుడి ద్వారా తెలిసింది. తెలుసా మీకు? ఉం? సహదేవుడు చెప్పారు మనకి ఇక్కడ ప్రమాదం జరగబోతుంది అని అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు? తవ్వేశారు. కందకం తవ్వేశారు. తగలబడితే కనుక పనిచేస్తున్నారు. తప్పించుకోవడానికి. మీరు చెప్పండి. ప్రభుజీ విదురుడు కదా ప్రభుజీ, విదురుడు చెప్తాడని చెప్తారు విదురుడు కూడా కదా. చెప్పాడు. విదురుడు చెప్పడానికంటే ముందే సహదేవుడికి తెలిసిపోతుంది. విదురుడు చెప్పడానికంటే ముందే వీళ్ళందరికీ సిమ్టమ్స్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ విదురుడు కూడా కన్ఫర్మ్ చేస్తారు దాన్ని. విదురుడు విదురుడు కూడా కన్ఫర్మ్ చేస్తారు దాన్ని. విదురుడు కూడా డైరెక్ట్ చెప్పరు, ఇండైరెక్ట్ చెప్తారు. ఇండైరెక్ట్ చెప్తారు. అవును. డైరెక్ట్ గా మీ ఇల్లు తగలబెట్టడానికి దుర్యోధనుడు వచ్చేస్తున్నాడు అని చెప్పరు. ఓకే, ఏదో జరగబోతుంది అనే ఇండికేషన్. అది కూడా ఏదో ఆ ఏదో మాటల సందర్భంగా వాళ్ళు అర్థం చేసుకుంటే చేసుకున్నారు, లేకపోతే లేదు అన్నట్లు చెప్తారు. ఓకే, సో సహదేవుడికి పూర్తిగా జ్ఞానం ఉంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలరు. అందుకని ఇక్కడ సహదేవుడు ఇక ఎవరికి వాళ్ళు ఎవరు అగ్రగణ్యులు అని తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో సహదేవుడు మాట్లాడుతున్నారు. ఓకే, సహదేవుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మంగతాయర్ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అర్హతి హ్యుత త్రైస్త్వం
భగవాన్ సాత్వతాం పతిః. అర్హతి హైచ్యుతః శ్రేష్టం భగవాన్ సాత్వితాం పతిః. ఏష వై దేవతా సర్వా దేశకాలాధనాదయః. దేశ వై దేవత సర్వ దేశ కాలాదనాధయ. సహదేవుడు పలికెను, యదుపతి దేవదేవుడు నైనా అచ్యుతుడే నిక్కముగా ఈ మహోన్నత పదమునకు అర్హుడు. సత్యమునకు యజ్ఞమునందు అర్చించబడు దేవతలను, వారితో పాటు స్థానము, కాలము, ద్రవ్యాది సకల పూజా విషయములను అతడే తన యందు కలిగి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఆయన చెప్తున్నాడు అచ్యుతుడికి మించినటువంటి అగ్రగణ్యుడు ఇక్కడ ఎవరూ లేరు. నిజానికి చెప్పాలి అని అంటే ఈ యజ్ఞంలో అర్చించబడేటువంటి దేవతలు సైతం, వాళ్ళతో పాటు యజ్ఞస్థానం, కాలము, ద్రవ్యాది సకల పూజా విషయములు అతడే తన యందు కలిగి ఉన్నాడు. అంటే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలు గొప్పవాళ్ళు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంశలే అని చెప్తున్నారు. ఓకే, ఎవరెవరైతే అగ్రగణ్యులు, సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు, అగ్రపూజకి అర్హులు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క అంశ మాత్రాలు మాత్రమే. అంతేకాదు సమస్త విశ్వం కూడా తనలోనే ఉంది. ఈ విశ్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా తనలోనే ఉన్నారు. సో తనకంటే ఆ, మూలమైనటువంటి వాళ్ళు, తనకంటే ఆది అయినటువంటి వాళ్ళు, తనకంటే ఆ, గొప్ప వాళ్ళు ఈ విశ్వంలో లేరు అనేటువంటిది ఆ సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి చెప్తున్నారు. నెక్స్ట్ రంగదేవి మాత. హరే కృష్ణ ప్రభు. యతాత్మకమిదం విశ్వం క్రతవశ్చాయతాత్మక. యదాత్మకమిదం విశ్వం క్రతవచ్చాయదాత్మకః. అగ్నిరాహుతయో మంత్రా సాంఖ్యం యోగశ్చ యత్పరః. అగ్నిరాహుతయో మంత్రా సాంఖ్యం యోగచ్చ యత్పరః. ఏక ఏవాద్వితీయోసాం వైతదాత్మా మిథం జగన్. ఏక వైద ఏక ఏక ఏవ ద్వితయోస్త ఏక ఏవ ద్వితీయోస్త వైతాత్మామిదం జగత్. వైతదాత్మ్యమిదం జగన్. ఆత్మనాత్మాశ్రయः సాభ్యాం శ్రుతత్యవతి హంత్యజః. ఆత్మనాత్మాశ్రయసాభ్య సృజత్యవతి హంత్యజ. చదవండి. ఈ సమస్త విశ్వము అతనిపైననే ఆధారితమై ఉన్నది. అట్లే యజ్ఞాగ్నులు, ఆహుతులు, మంత్రములతో పాటు యజ్ఞములు కూడా అతని యందు స్థితములై ఉన్నవి. అద్వితీయుడైన అతనినే సాంఖ్యము, యోగము రెండును లక్షించి ఉన్నవి. సభాసదులారా, అజుడగు అతడు ఆత్మాశ్రయుడై తన శక్తిచే ఈ జగత్తును సృజించి, పోషించి, లయింపజేయును. ఆ విధముగా ఈ విశ్వం యొక్క అస్తిత్వం కేవలం అతనిపైననే ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, ఈ సమస్త విశ్వము కూడా ఆయన మీద ఆధారపడి ఉంది. యజ్ఞాగ్నులు, ఆహుతులు, మంత్రములతో పాటు యజ్ఞములు కూడా అతని యందు స్థితమై ఉన్నవి. అంటే ఈయన పరమభోక్త అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో అద్వితీయుడైనటువంటి అతనినే సాంఖ్యము, యోగము రెండు లక్షించి ఉన్నవి. ఏ యోగ ప్రక్రియ అయినా సరే ఆ యోగ ప్రక్రియ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఎవరై ఉంటారు? భగవానుడు. బుద్ధి యోగం, జ్ఞాన కర్మయోగం కావచ్చు, లేదా భక్తి యోగం కావచ్చు, అన్ని యోగాల యొక్క మూల లక్ష్యం ఏమిటి అంటే శ్రీకృష్ణ కృష్ణ భగవానుడు. భగవానుని పొందటం. మనం ఏ యోగ విధానం ద్వారా, ఏ యోగ ప్రక్రియ ద్వారా మనం ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అని మొదలుపెట్టినా కానీ ఆ యోగ ప్రక్రియ యొక్క అంతిమ లక్ష్యం కృష్ణుడే. ఓకే, అదే మొదలుపెట్టే వాళ్ళకి తెలియకపోవచ్చు నేను సాధించాలి అనుకుంటుంది ఏమిటి అనేటువంటి లక్ష్యం కృష్ణుడు అని పెట్టుకోకూడదునే మొదలు పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానానికి కొద్ది, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞాన పరిధి కొలది వాళ్ళు సిద్ధులు గడించాలను మొదలు పెడతారు. లేకపోతే నిరాకార బ్రహ్మాను, లేకపోతే పరమాత్మ ఐక్యం అయిపోవాలను, లేకపోతే ఏదో శక్తులు సామర్థ్యాలు పొందాలను మొదలు పెడతారు. కానీ చిట్ట చివరికి చేరుకునేది ఆ మార్గంలో, ఏ మార్గంలో వెళ్ళినా చిట్ట చివరికి చేరుకునేది ఏంటి అంటే కృష్ణుడు. కాదే అన్ని మార్గాల్లో కృష్ణుడికి చేరుకుంటున్నాం కదండి.
మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? ఉమ్, ఏ మార్గంలో పోతే ఏంటి ప్రాబ్లము అని అనొచ్చు. అన్ని మార్గాలు ఒకే స్పీడ్ తో మనం వెళ్ళలేం. ఒక్కొక్క మార్గంలో స్లో ఉంటుంది, ఒక్కొక్క మార్గంలో ఫాస్ట్ ఉంటుంది, ఒక్కొక్క మార్గంలో అసలు మనం ముందుకే అడుగులు వేయలేము. ఓకే. కాబట్టి తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు? తక్కువ శ్రమతోటి, తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో డైరెక్ట్ త్వరగా డైరెక్ట్ గా చేరుకునేటువంటి యోగ ప్రక్రియ జెట్ ఏదైతే ఉందో స్పీడ్ అది జెట్ ఎంచుకోవాలి. స్పీడ్ లోపల వెళ్తాం జెట్ ప్రభుజీ. స్పీడ్ లో జెట్ జెట్ స్పీడ్ లో స్పీడ్ లో వెళ్తాం. వెళ్ళగలిగేటట్టు. ఉమ్, మీకు 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇంతవరకు లైఫ్ అంతా గూడ్స్ బండి లాగా ఉండింది ప్రభుజీ. ఆ, ఆ, ఇప్పుడు జెట్ ఆ, స్పీడ్ అయిపోయింది ప్రభుజీ. ఆ. మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే నడిచి వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, ఎడ్ల బండి మీద వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఎక్స్ప్రెస్ బస్సు వెళ్ళొచ్చు, లేకపోతే మెట్రో టాక్సీలో వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. లేదంటే మెట్రో ఇప్పుడు ఎయిర్ టాక్సీలు అని వస్తున్నాయి, ఎయిర్ టాక్సీలు. ఓకే. గాల్లో ఉమ్, బెంగళూరులో స్టార్ట్ అయినాయి ఎయిర్ టాక్సీలు. ఒక చోట నుంచి ఇంకొక చోటికి హెలికాప్టర్ మీద వెళ్తారనమాట. టాక్సీ అది కూడా. సో ఓకే. వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ కష్టంతో వెళ్ళేది ఉన్నా నాకు ఇది వద్దులే, ఎక్కువ కష్టమైనా పర్వాలేదు, ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, ఎక్కువ శ్రమ అయినా పర్వాలేదు, నేను ఇలానే వెళ్తాను, ఎడ్ల బండి మీద వెళ్తాను అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరు అనరు. లేదు ప్రభుజీ. పోయినా తొందరగా కానీ వెళ్ళడానికి ఎంత కానీ తొందరగా ఎవరికైనా చెప్తే కానీ చెప్తే మాత్రం వాళ్ళు అర్థం చేసుకోరు ప్రభుజీ. అది వాళ్ళ మూర్ఖత్వం. వాళ్ళకి తెలియదు ఇంతకంటే ఫాస్ట్ గా వెళ్తాను హెలికాప్టర్ ఎక్కితే అని. అంటే వాళ్ళు చుట్టుపక్కల అన్ని చూస్తూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు ప్రభుజీ ఎద్దుల ఆ, బండి లోపల. ఈ ఈ జెట్ లోపల స్పీడ్ అంటే ఈ లోపల మనకి ఈ ఎంజాయ్మెంట్ లో యాక్సిడెంట్లు అయిపోతాయి మధ్యలోనే. అది ప్రభుజీ అది. అవును. గమ్యం చేరకముందే ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఓకే. మళ్ళీ మళ్ళీ జర్నీ మొదలు కానించి మొదలు పెడతా ఉండాలి. ఓకే. మధ్య మధ్యలో పాములు కరుస్తూ ఉంటాయి. వైకుంఠపాణిలో పాములు కరుస్తూ ఉంటాయి అన్నమాట. నిచ్చెనలు ఎక్కేవాళ్ళు నిచ్చెనలు వెళ్తుంటే పాములు కనిపించుకొని కిందకి దిగేవాళ్ళు పాములు కనిపించుకొని కిందకి దిగుతూ ఉంటారు. ఓకే. సో ఒకవేళ మీ వైకుంఠపాణిలో అన్ని నిచ్చెనలే ఉంటే అదే ఇస్కాన్ ప్రభుజీ. కృప అదే ఉండాలి. ఇస్కాన్, అదే కృష్ణ చైతన్యం. అదే కృష్ణుని కృష్ణ. కృప ఉంటేనే వస్తాం. ఆ, అదే అందుకనే ఆ, ఈ ఎంజాయ్మెంట్ అంటున్నారు కదా, ఎంజాయ్ చేసేటువంటి సమయంలో ఎన్నో పాములు కరుస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాములు కరిస్తే మళ్ళీ మొదలకు వచ్చేస్తాం. ఓకే. కాబట్టి ఏ యోగ ప్రక్రియ అయినా సరే అంతిమంగా శ్రీకృష్ణ భగవానుడి లక్ష్యంగానే చేయబడుతుంది. కాబట్టి అలాంటి అన్ని యోగ ప్రక్రియలకి కూడా లక్ష్యమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మించినటువంటి అగ్రగణ్యుడు ఎవరూ లేరు అని సహదేవుడు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మీదనే మొత్తం ఆధారపడి ఉంది కాబట్టి. నెక్స్ట్ 22 శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వివిధానీహ కర్మాణి జనయన్యదవేక్షయా వివిధానిహ కర్మాణి జనయన్యదవేక్షయా ఈహతే యదయం సర్వః శ్రేయో ధర్మాధిలక్షణం. ఈహతే యదయం సర్వః శ్రేయో ధర్మాదిలక్షణం. ఈతడు జగత్తునందు నానా విధములకు కర్మలను సృజించెను. ఆ విధముగా సమస్త జగత్తు ఈతని అనుగ్రహముచే ధర్మార్థ కామమోక్షముల నడి సకల శ్రేయస్సు కొరకు యత్నించును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ధర్మ అర్థ కామ మోక్షాల కోసం మనం కర్మలు చేస్తూ ఉంటాం కదా. మనం అందరం కూడా ధర్మార్థ 4 పురుషార్థాలు అనమాట. 4 పురుషార్థాలు: ధర్మం, అర్థం, కామం, మోక్షం. మోక్షం అనేటువంటిది ఫైనల్. అందరూ మోక్ష స్థితికి రారు, ధర్మార్థ కామాల్లోనే ఇరుక్కుపోతారు. ఎవరు మోక్ష స్థితికి వస్తారు అని అంటే ధర్మార్థ కామాలను దాటినటువంటి వాడు అంటే మోక్ష స్థితికి వస్తాడు. అది కూడా ఒక పురుషార్థమే. అయితే ఈ 4 పురుషార్థాలకి మించినటువంటి 5వ పురుషార్థం ఉంది. అదేంటి? భక్తి. భగవంతుడి మీద ప్రేమ, భక్తి. ఓకే. 5వ పురుషార్థాన్ని చేరడానికి ఎవరు ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ స్థాయి అనేటువంటి అంత ఈజీగా అందరికీ రాదు. మోక్షమే రాదు, 4వ పురుషార్థమే కష్టం. 4వ పురుషార్థమే కష్టం. మోక్షం వచ్చిన ప్రతి ఒక్కరికి భగవంతుడి మీద ప్రేమను పొందారా అంటే, భగవంతుడి మీద ప్రేమ భక్తి ఉందా అంటే మోక్షం ఈజీ.
భగవంతుని మీద ప్రేమ భక్తి లేకపోయినా మోక్షాలు రావచ్చు. కానీ భగవంతుని మీద ప్రేమ భక్తి అనేటువంటిది అందరికీ అంత ఈజీగా రాదు. అందుకనే ఎప్పుడైతే మనము మోక్షానికి మించిన, అంటే ఇక్కడ యాక్చువల్గా ధర్మార్థ కామ మోక్షాల్లో చెప్పబడేటువంటి మోక్షం నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం అనేటువంటిది ఇక్కడ చెప్పబడేటువంటి మోక్షం. అయితే మనం అందరం కూడా వీటిలోనే ఇరుక్కుపోయాం. ఒకవేళ నీకు కృష్ణ భక్తి కావాలన్నా, కృష్ణ ప్రేమ కావాలన్నా, లేదు మోక్షం కావాలన్నా, లేదు ఆ, మీ కోరికలు నెరవేర్చుకోవాలి అనన్నా, లేదు మీరు ఆర్థికంగా బలంగా అవ్వాలన్నా, లేదు మీ మీరు ధర్మం నిర్వర్తించాలన్నా, మీ ధర్మం అంటే మీ కర్తవ్య పాలన ఏదైతే ఉందో అదే ధర్మం. ఏది నిర్వహించాలన్నా కానీ మీ మీద మా భగవంతుడి యొక్క కృప ఉండాలి. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ధర్మార్థ కామాల కోసం ప్రయాసపడేటువంటి వ్యక్తులు ఉన్నా కానీ వాళ్ళు పూజించాల్సినటువంటి పూజనీయమైనటువంటి వ్యక్తి ఎవరు? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడే. అంటే ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, రాజసూయ యజ్ఞం. రాజసూయ యజ్ఞంలో దేవీ దేవతలకి పూజను అర్చిస్తున్నారు. దేవీ దేవతలు భగవంతుడి యొక్క అంశలు. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు ధర్మరాజు చేస్తున్నటువంటి రాజసూయ యజ్ఞము ధర్మార్థ కామాల కోసమే చేస్తున్నాడు అని అనుకున్నా కానీ అగ్ర పూజ కృష్ణుడికే చేయాలి. మోక్షం కోసం చేస్తున్నాడు అని అనుకున్నా కానీ అగ్ర పూజ కృష్ణుడికే చేయాలి. లేదు కృష్ణుడి యొక్క ప్రేమ కోసం చేయాలి అని అనుకున్నా, కృష్ణుడి యొక్క భక్తి కోసం చేయాలి అని అనుకున్నా, లేదంటే కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేయాలి అని అనుకున్నా కానీ అగ్ర పూజ కృష్ణుడికే చేయాలి. అర్థమైతే? అంటే నేను ధర్మం కోసం అయితే పలానా వాళ్ళకి, అర్థం కోసం అయితే పలానా వాళ్ళకి, కామం కోసం అయితే పలానా వాళ్ళకి, మోక్షం కోసం అయితే పలానా వాళ్ళకి చేస్తాను అనేటువంటి విపరీత అర్థాలు తీసేటువంటి ప్రజలు ఉండొచ్చు అని చెప్పేసి సహదేవుడు అది నువ్వు ఏ ఉద్దేశంతో చేసినా సరే పూజింపబడాల్సినటువంటి వ్యక్తి కృష్ణుడే అని అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓకే, ఇదంతా కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రతిపాదన కదా. కన్ఫర్మ్ అంటే నిర్ణయం చేయట్లేదు ఆయన. ఆయన ఏం చేస్తారు? సహదేవుడు ప్రతిపాదన చేస్తారు. ప్రతిపాదన చేస్తే అంతమంది ఒప్పుకోవాలని ఏం లేదు. ఒకవేళ అందరూ ఒప్పుకుంటే ఆమోదమవుతుంది, ఆమోదయోగ్యం. అది అది నిర్ణయం అవుతుంది. ఓకే, అప్పుడు అందరూ కలిసి కృష్ణుడికి అగ్ర పూజ చేస్తారు. ఓకే, సో సహదేవుడు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనని అందరూ ఒప్పుకున్నారా లేదా అనేటువంటి నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది, చూద్దాం. ఓకే, నెక్స్ట్ 23 సర్వరాజ్యమత. తస్మాత్ కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణః. సారీ ప్రభుజీ, హరే కృష్ణ. కొంచెం పనిలో ఉన్నాను ప్రభుజీ. మీరు హ్యాండ్ ఎందుకు రేజ్ చేశారు? శ్రీదేవి కాజా మాతాజీ. ప్రభుజీ ఇప్పుడే వచ్చాము. సారీ ప్రభుజీ. శ్రీదేవి కాజా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాత్ కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణం. తస్మాత్ కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణం. ఏవం చేత్ సర్వభూతానాం ఆత్మనశ్చార్హణం భవేత్. ఏవం చేత్ సర్వభూతానాం ఆత్మనశ్చార్హణం భవేత్. కనుక దేవదేవుడకు శ్రీకృష్ణునకు మనము పరమ పూజను కావింపవలెను. మనమట్లు చేసినచో సకల జీవులను అట్లే మనలను పూజించిన వారం అగుదుము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక కృష్ణుని పూజిస్తే సకల దేవతలని, సకల మనుష్యులని, సకల పూజ్యనీయులందరినీ కూడా పూజించినట్లు అయిపోతుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు దేవదేవుడు. ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దేవీ దేవతతో సహా, చివరికి యజ్ఞంలో ఉపయోగించేటువంటి అగ్నితో సహా, యజ్ఞంలో ఉపయోగించేటువంటి ఇతర పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఆయన్ని పూజిస్తే అందరినీ పూజించినట్లే. చెట్టు వేరుకు నీళ్లు పోస్తే చెట్టు కొమ్మలకి, కాండాలకి, లేకపోతే ఆకులకి, అన్నిటికీ నీళ్లు పోసినట్లే కదా. ఆ విధంగా ఆ విధంగా కృష్ణుడికి కనుక మనం పూజ చేసినట్లయితే అది పరమ పూజ అవుతుంది. అలాంటి పరమ పూజ కనుక మనం చేసినట్లయితే సకల జీవులకి, అట్లే మనుషులకి, అట్లనే పూజించాలి అని అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పూజించినట్లు అవుతుంది. ఓకే, అంతకంటే జక్పాట్ ఏమైనా ఉంటుందా? వీళ్ళని పూజించాను, వీళ్ళని పూజించలేదు అనేటువంటి భయం ఉండకుండా మనందరికీ ఎన్నో కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు.
మనము ఏదో ఒక దేవతని ఒక దేవుణ్ణి మనం పూజిస్తే ఇతర దేవీ దేవతలు అందరూ అలుగుతారు. ఉం? మనకి పలానా మంచి జరగాలి అని చెప్పి పలానా దేవతకి పూజ చేస్తే కళ్ళు బాగుండాలని సూర్యుడికి పూజ చేసాం అనుకోండి. ఉం? కళ్ళు మంచిగా ఉండాలి అని సూర్యుడికి పూజ చేస్తే చంద్రుడు కోపం వస్తుంది. చంద్రుడు కోపం వస్తే ఏమవుతుంది? ఉం? నాకు పూజ చేయడా వీడు అని చంద్రుడు మనసు కోపం, పాడు మైండ్ మనసు బాధ. కారకుడు చంద్రుడు. మానసిక రోగాలు వస్తాయి. మానసిక రోగాలు వస్తాయి. సో మానసిక రోగాలు వచ్చాయి కదా అని చెప్పేసి మనము సరే చంద్రుడికి కూడా పూజ చేద్దాం అనుకున్నాం. వీడు చంద్రుడికి పూజ చేశాడు, సూర్యుడికి పూజ చేశాడు అని చెప్పేసి వాయుదేవుడు ఎందుకు చేయలేదు అని వాయుదేవుడికి కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఉం? శవమే పంచభూతాలకి ఆ? ఏదో ఒకటి. ఇప్పుడు 33 కోట్ల దేవతలకి మీరు పూజలు చేయాలి. మీకున్న 365 రోజులు సరిపోతాయా? మీకున్న 100 సంవత్సరాలు సరిపోతాయా? చాలా చాలా అవుతుంది. సరిపోవు ప్రభుజీ. రెండు చాలా మరి ప్రభుజీ. అప్పుడు ఒక పూజ చేస్తే అందరికీ వెళ్తుంది ఆ పూజ అంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది చేతులు ఎత్తుతారు ఇక్కడ? నేను ఆ పూజ చేస్తాను అందరూ ప్రభుజీ. చేతులు అందరూ ఎత్తుతారు అందరూ ప్రభుజీ. చేస్తారు ప్రభుజీ. అందరూ రెడీ చెప్తారు. అందరూ కృష్ణ రెడీ. భగవాన్ అందరూ మీరు ఉన్నారు కాబట్టి చాలు దేవీ దేవతలు అందరికీ పూజ చేసినట్లే అందరూ ప్రసన్నం అయిపోతారు. వాళ్ళకి చేశారని వీళ్ళకి చేశారని వాళ్ళు అలగకుండా అందరూ సంతృప్తులు చెందుతారు అని అంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అందరూ అదే పూజ నివృత్తి చేయాలి అని మార్గం. అనుకుంటారు. సో జాక్ పాట్ అంటారా దీన్ని? జాగ్రత్త. అంతే కదా, నివృత్తి మార్గం ప్రభుజీ. ఆ జాక్ పాట్ ఏంటి అంటే కృష్ణ భగవానుడి యొక్క పూజ. ఓకే, అదే సహదేవుడు చెప్తున్నాడు. సకల జీవులని మనం పూజించినట్లే అవుతుంది అని. ఓకే, ఇంకొక శ్లోకం చదువుకొని ఆపుదాం. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభు. సర్వభూతాత్మభూతాయ కృష్ణాయనన్యదర్శినే సర్వభూతాత్మభూతాయ కృష్ణాయనన్యదర్శినే దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంత్యమిచ్చతాం యం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంత్య మిచ్చత తానొసగడి గౌరవమును అనంతముగా తిరిగి పొందగోరుడు ఎవడైనను పూర్ణ ప్రశాంతుడు సర్వభూతాత్ముడు అనన్యదర్శుడైన శ్రీకృష్ణునే గౌరవింపవలను. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీన్ని ఇట్లు వ్యాఖ్యానించిరి. సహదేవుడు పలికిను, సజ్జనులారా, పరబ్రహ్మమగు శ్రీకృష్ణుని గురించి మహనీయులకు మీరందరూ ఎరిగియే ఉన్నందున అతని గురించి పలుకుడి అనావశ్యకమే అగును. శ్రీకృష్ణుని యందు దేహాత్మలు గాని శక్తిమంతులకు గాని లేదా వివిధ దేహాంగముల నడుమ గాని ఎటువంటి భేదము లేదు. ప్రతి ఒక్కడు శ్రీకృష్ణుని అంశయే కనుక గుణారీత్యా అతనికి జీవులకి నడుమ భేదము లేదు. అతని భౌతిక ఆధ్యాత్మిక శక్తుల నుండియే సమస్తం ఉద్భవించుచున్నది. శ్రీకృష్ణ శక్తులు అగ్ని యొక్క వేడిమి వెలుతురు వంటివి. గుణారీత్యా వేడిమి వెలుతురును స్వయముగా అగ్నికి భేదము లేదు కనుక ఈ మహాయజ్ఞము యొక్క అగ్రపూజను అతనికే తప్పక వసగవలను. దీనికి ఎవ్వరూ అసమ్మతిని తెలపరాదు. ఎల్ల జీవుల యందు అతడు పరమాత్మ రూపమున విరాజమానుడే ఉన్నాడు. అతనిని మనము సంతుష్టిని చేసినచో అప్పుడు సహజముగానే ఎల్ల జీవులు సంతుష్టిలగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఇంకొక పరమసత్యం మనకు చెప్తున్నారు. మనం ఒకవేళ ఏదైనా సరే కష్టం చేసామనుకోండి, కష్టం చేస్తే కష్టం యొక్క ఫలితం పక్కింటోడికి పోతుంది అండి. మనం చేస్తామా? ఏం ప్రభుజీ. ఏం ప్రభు మనకి రాకపోయినా పర్వాలేదు, పక్కనాడికి రాదు. మనకి రాకపోయినా పర్వాలేదు కానీ పక్కనోడికి మాత్రం పోకూడదు. ఓకే, ఇంకోటి లేదు అంటే మీకు ఒక 10% వస్తుంది, మీరు కష్టపడండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మిగిలిన 90% పంచుతామంటే చెయ్యం ప్రభుజీ. అలా కూడా చేయరు ప్రభుజీ. అట్లా కూడా చేయం. మీరు ఒకవేళ ఏదైనా సరే మీరు చేసినటువంటి కష్టం యొక్క ఫలితం 100% మీకే వస్తుందంటే ముందు అందరూ చేస్తాం. అందరూ చేస్తారు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీరు ఏదైనా సరే ఆ ప్రతిఫలాన్ని మీరే పొందాలి అని కోరుకున్నట్లయితే, అంటే మీరు ఏది అర్పిస్తే అంతకి 10 రెట్లు మీ దగ్గరకు వస్తుంది అని అంటే, మీరు ఏం చేస్తే మీరు 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 ఏదైనా కర్మ చేశారనుకోండి, ఆ కర్మ యొక్క ఫలితం ఒక 100 రూపాయలు రావాలనుకోండి, మీరు ఆ కర్మ చేస్తే మీకు 100 కాదు వచ్చేది, 1000 రూపాయలు వస్తాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? కానీ తెలిసి అలా ఖచ్చితంగా చేయకూడదు. చేస్తాం. ప్రత్యేకమైనటువంటి విధానంగా చేయాలి. అది చేస్తే అప్పుడు మీకు వస్తుంది. ఓకే, సో అలా అంటే అందరికీ ఇష్టమే, అందరూ అలానే చేయాలి అనుకుంటారు.
మనం చేసింది మనకు కాకపోతే మనకు ఫలితం మనకు రాకుండా ఉండేటట్టు మనం ఎందుకు చేయాలి అని అనుకుంటారు. మీరు ఏ దేవీ దేవతకు చేసినా, ఏ అగ్రగణ్యుడు అనుకుని చేసినా, ఏ ప్రముఖుడికి చేసినా, ఏ మనిషికి చేసినా దానివల్ల లాభం మీతో పూజింపబడేటువంటి వాళ్ళకు వస్తుంది, కానీ మీకు రాదు. ఓకే, మీరు ఎవరిని ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదో కష్టం ఉంది, ఆ కష్టాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పేసి మనం ఏ దేవీ దేవతను ఆశ్రయించి ఆ దేవీ దేవతకి పూజ చేస్తాం. పూజ చేస్తే మన కష్టం తొలగుతుంది అని మనం అనుకుంటాం. నిజానికి ఏ దేవీ దేవత దగ్గర కూడా మన కష్టాన్ని తొలగించేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. ఏ దేవీ దేవత దగ్గర కూడా మన కష్టాన్ని తొలగించే శక్తి సామర్థ్యాలు లేవు. చివరికి ఆ దేవీ దేవతలే ఒప్పుకుంటారు. అనేక సందర్భాలు అనేక సందర్భాలు నీకు చూపు లేదు, నీకు చూపు కావాలి అని చెప్పేసి నువ్వు పూజ చేస్తున్నావు అని చెప్పేసి అనుకున్నా మనందరికి తాత్కాలికంగా చూపు వస్తుంది ఏమో, కానీ శాశ్వతంగా చూస్తే మన కర్మను మనం పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం తప్ప అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళారు, మీరు వెళ్తే మీరు ఏదైనా దేవీ దేవత దగ్గరికి వెళ్ళారు, ఆ దేవీ దేవత దగ్గరికి వెళ్ళి నా కష్టాన్ని తొలగించు అంటే దేవీ దేవతకి ఆ సామర్థ్యం లేదు. కాకపోతే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, ఆయనకి శక్తి ఉంది, ఆయనకి సామర్థ్యం ఉంది. అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయన వెళ్ళి కృష్ణుడి దగ్గరికి చెప్పుకుంటారు, ఫలానా భక్తుడు నా కోసం చాలా కష్టపడ్డాడు, ఆయన నా కోసం ఎంతో సేవ చేశాడు, ప్రతిఫలంగా నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మరి ఈ దేవీ దేవత కృష్ణుడి యొక్క భక్తులు కదా, ఈ దేవీ దేవతలు కృష్ణుడికి సేవ చేస్తున్నారు కదా నిరంతరం. కాబట్టి కృష్ణుడు ఏమంటారు, సరే నీ శక్తి కొలది నువ్వేం చేస్తావో చెయ్యి అంటారు. అప్పుడు ఏం చేస్తారు ఆ దేవీ దేవతలు వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి కష్టాన్ని కొంచెం దూరం జరుపుతారు. ఇవాళ జరగాల్సిన కష్టం, ఇవాళ రావాల్సిన బాధ, ఈ రోజు రావాల్సిన కష్టం ఏం చేస్తారు, ఓ సంవత్సరానికి పోస్ట్ పోన్ చేస్తారు. అంత చేయగలుగుతారు వాళ్ళు. కొంచెం లేట్ అవుతుంది అంతే కానీ కొంచెం లేట్ అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది, ఒక సంవత్సరం పోస్ట్ పోన్ అవుతుంది. మనం ఏమనుకుంటాం, మనం చేసిన పూజ ఫలితంగా మనకు రావాల్సిన కష్టం రాలేదు, మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు పోయాయి అని అనుకుంటాం. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వస్తాయి అవి. అని ఇంటెన్సిటీ కూడా తగ్గిస్తాడేమో కదా ప్రభుజీ. ఇంటెన్సిటీ కూడా తగ్గదు. ఇప్పుడు తప్పించుకుంటే డబల్ 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 వస్తుంది మళ్ళీ తర్వాత. ప్రభుజీ చిన్న చీమ గరిచినట్టు గరిచి చేసి ఆ కర్మను తీసేస్తాడని అంటారు కదా. ఎవరికి కర్మలు తీసేసే శక్తి సామర్థ్యాలు లేవు, ఎవరికి ఇంటెన్సిటీ తగ్గించే శక్తి సామర్థ్యాలు కూడా లేవు. కాకపోతే ఇవాళ రావాల్సినటువంటి ఫలితం ఈ రోజు రాకుండా రేపటికో ఎల్లుండికో అవతా ఎల్లుండికో పోస్ట్ పోన్ చేస్తారు. స్వయంగా దేవతలు చెప్తారు, కర్మ ఫలాలను తీసేసే శక్తి సామర్థ్యాలు మాకు లేవు అని చెప్తారు. కానీ ఒకవేళ మనం చేసేటువంటి పూజ యొక్క లక్ష్యం ఒకవేళ కృష్ణుడు అనుకోండి, కృష్ణుడి పట్ల శరణాగతి అనుకోండి, అప్పుడేమవుతుంది, కృష్ణుడి దగ్గర మాత్రమే ఉంది ఆ శక్తి సామర్థ్యం. స్వయంగా దేవాది దేవుడి దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన హృదయస్థ పరమాత్మ, ఆయన మనందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మ, ఆయనే సాక్షిభూతం. ఆయన సాక్ష్యాలను చెరిపేయచ్చు, ఆయన సాక్ష్యాలని పుట్టించవచ్చు, ఆయన ఏమైనా చేయొచ్చు. ఆయనకున్న శక్తి ఎవరికి లేదు. చివరికి ఏ దేవీ దేవతనైతే మనం పూజిస్తున్నామో ఆ దేవీ దేవత హృదయస్థ పరమాత్మ కూడా శ్రీకృష్ణుడే. ఓకే, అంటే ఆ దేవీ దేవతల యొక్క కర్మలను నిర్దేశించేది కూడా శ్రీకృష్ణుడే. సో మనందరూ కర్మను తీసేయాలి అంటే ఎవరు తీసేయగలరు, కేవలం కృష్ణుడే మాత్రమే, ఎవరు తీసేయలేరు. కాబట్టి ఒకవేళ మనం పూజ చేస్తే ఆ పూజ కృష్ణుడికి కనుక చేసినట్లయితే మనకి వచ్చేటువంటి ఫలితము ఇతర దేవీ దేవతలకు చేస్తే ఫలితం రాదు. ఇంకొకటి, మనము ఈ పోస్ట్ పోన్ చేసుకునేటువంటి మార్గంలో ఇవాళ వద్దు రేపు 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 అనుభవిద్దాంలే ఈ రోజు వద్దు అనేటువంటి మార్గంలో మనము పోస్ట్ పోన్ చేసుకుంటాం. చూసావా, రేపొద్దున అనుభవించేటప్పుడు అంతకి డబుల్ అనుభవించాలి. ఓకే, వడ్డీతో సహా అనుభవించాలి కదా. ఈ రోజు కట్టాల్సింది ఈ రోజు కట్టకపోతే రేపు కడతా అంటే వడ్డీ వ్యాపారి తీసుకుంటారు. వడ్డీ వేస్తాడా లేదా, వడ్డీలు కూడా అనుభవించాలి మనం. అంటే ఫలితాలు అనుభవించేటప్పుడు డిలే చేస్తే ఇంకా నష్టం మనకే. ఎంత డిలే చేస్తే అంత నష్టం, ఎంత త్వరగా వచ్చేస్తే అంత అదృష్టం. ఎందుకంటే మనందరం రుణాలు తీర్చుకోవడానికి మనం అందరం ఎలా చేస్తాం, బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాం అనుకోండి, ఈఎంఐలు కడుతూ ఉంటాం, తొందరగా తీర్చేయాలని చూస్తాం. తొందరగా తీర్చేస్తే వడ్డీ తక్కువ. ఓకే, స్లోగా నడిస్తే ఏమవుతుంది, చక్రవడ్డీ కూడా కట్టాలి, 100 తీసుకుంటే 300 కట్టాలి. చక్రవడ్డీలు
కర్మలు కూడా అంతే. అసలు మీరు చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అసలు అప్పు చేయకుండా ఉంటే బెస్ట్. మనం చెల్లించాల్సింది కూడా ఏం లేదు. కానీ కర్మలు అనేటువంటిది అసలు చేయకుండా ఉండడం సాధ్యం కాదు. ఎస్ ప్రభుజీ. అదే సన్యాసి కూడా కర్మలు చేస్తాడు. అదే చెప్పారు మనకి భగవద్గీత 18వ అధ్యాయంలో. స్టార్టింగ్ లోనే కృష్ణుడు చెప్పేశారు భగవద్గీత 18వ అధ్యాయంలో, కర్మలు చేయకుండా ఎవరు ఉండరు ఈ భూమిలో, ఈ భూమి మీద. అందుకనే కర్మత్యాగం కంటే కూడా యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించడం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి సన్యాసం అని కృష్ణుడు చెప్పారు. అది యాక్చువల్గా 18వ అధ్యాయం పేరేంటండి? మోక్ష సన్యాస యోగం. నిజమైన సన్యాసం అంటే ఏంటి అని చెప్తారు అందులో. నిజమైన సన్యాసం అంటే కర్మలు త్యాగం చేయడం కాదు, కర్మలని కృష్ణుడికి అర్పించడం. ఓకే, అది నిజమైన సన్యాసం అంటే. ఎందుకంటే కర్మలను త్యాగం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎవరైనా సరే నేను గాలి పీల్చను అని కూర్చుంటారా? గాలి పీల్చడం కూడా కర్మే. ప్రభుజీ, ఎవరైనా త్యాగం సన్యాసి చేయడము అర్పించడం నాకు డిఫరెన్స్ అర్థం కాదు ప్రభు. త్యాగం చేయడము అర్పించడము కదా మీరు అన్ని ఇప్పుడు. ఇప్పుడు నాకు ఫలానా పని ఇష్టం లేదు కాబట్టి ఆ ఫలానా పని చెయ్యను అని అంటారు. ఓకే, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. నేను ఆ పని చేస్తే నాకు పాపం వస్తుంది కాబట్టి నేను ఆ పని చెయ్యను అని అనుకుంటాను. ఓకే, కాకరకాయ తింటే చేదు కాబట్టి నేను కాకరకాయ తిన్ను. ఓకే, అంటే అర్జునుడు యుద్ధం చెయ్యను అని అన్నాడు. అర్జునుడు యుద్ధం చెయ్యను అన్నట్టు. కానీ అర్జునుడికి యుద్ధం చెయ్యకుండా ఉన్నదానికంటే కృష్ణుడు చెప్పిన చేసి విధంగా కృష్ణుడు చెప్పిన విధంగా చేస్తే చెయ్యకుండా ఉన్నదాని ఫలితం కంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను చేయకుండా ఉన్నా కానీ చేయకుండా ఉన్నంత మాత్రాన అర్జునుడి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయా అంటే పెరగవు. పైగా అర్జునుడు సమాజానికి ఒక తప్పు సంకేతాన్ని ఇస్తున్నటువంటి వాడు అవుతారు. అందుకని ఆయన చెప్తారు, కృష్ణుడు చెప్తారు భగవద్గీతలో ఏమని చెప్తారు, ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఆయన ఆచరణ ద్వారా ఇంకొకళ్ళకి ఉదాహరణగా నిలబడతాడు అని. ఓకే, మనం ఏం పని చేస్తే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అదే పని చేస్తారు. కాబట్టి ధర్మ మనం పాపం చేసామనుకోండి, మనం తప్పులు చేసామనుకోండి, 10 మంది తప్పులు చేస్తారు మనల్ని చూసి, మనల్ని అనుసరించి. మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం వాళ్ళని. అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పొజిషన్ లో ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మ ఆచితూచి చేయాలి. ఇంకొకళ్ళు ప్రభావితులు అవుతారు కాబట్టి మనల్ని చూసి. ఒకవేళ మనం తప్పు చేసాం, మనం సిగరెట్ తాగామనుకోండి, మన పిల్లాడు కూడా సిగరెట్ తాగుతాం. మన పిల్లాడు సిగరెట్ తాగడానికి కారణం ఎవరు? మనమే. మనమే. వాడు ఆరోగ్యం పాడైపోతే దానికి బాధ్యులు ఎవరు? మనమే మనమే. ప్రభు. అంటే వాడు ఆయుష్ తగ్గిపోతే మనమే. అన్నిటికీ మనం తప్పు చేస్తే, మనం చూసి తప్పు ఎవరైనా చేస్తే దానికి ప్రతిఫలాన్ని కూడా మనమే అనుభవించాలి. ఓకే, కొంత భాగం, పూర్తి భాగం కాకపోయినా. అది ఎలా అంటే, ఇప్పుడు పిల్లాడు సిగరెట్లు తాగాడు, మందు తాగాడు, వాడు ఆయుష్ తగ్గిపోయింది, త్వరగా మనకంటే ముందే పోయాడు అనుకుందాం. బాధపడేది ఎవరు? మనమే కదా. ఎంతో కొంత పనిష్మెంట్ మనకు కూడా ఉంటుంది కదా అందులో. వాడికి చాలా అనుకోండి, తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఉంటుంది, ఆ తప్పుని ప్రేరేపించినటువంటి వాడికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి నిజంగా మనం ఏదైనా ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాం, నిజమైనటువంటి లాభాన్ని కోరుకుంటున్నాం, అర్పించినటువంటి దానికి మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే అంతకి 10 రెట్లు సహాయం మనం పొందాలి అని అనుకుంటే, అది నిజంగా మనం ఇవ్వాల్సింది ఎవరికి, అర్పించాల్సింది ఎవరికి, పూజ చేయాల్సింది ఎవరికి అని అంటే అది శ్రీకృష్ణుడికి అని సహదేవుడు ప్రపోజ్ చేస్తున్నాడు. రాజసూయ యజ్ఞం ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఏకఛత్రాధిపత్యంగా తెలియాలని రాజు కావాలి అని అనుకుంటున్నారు. అంత గొప్ప ప్రతిఫలం పొందాలి అని అంటే మనం పూజ ఎవరికి చేయాలి? అంతకంటే గొప్పవాడు, విశ్వానికి పరంగా గొప్పవాడు ఎవరైనా ఉంటే వాళ్ళకి పూజ చేయాలి కదా. విశ్వానికే రాజు కావాలి అని అనుకుంటే విశ్వానికంటే కూడా పైన ఎవరైనా ఉండి ఆ విశ్వానికి కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పూజ చేస్తే వాళ్ళు ఆ విశ్వానికి రాజులు అయ్యేటువంటి ఆ యొక్క వరాన్ని మనకి ఇస్తారు. అంతే కదా. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే నేను మిమ్మల్ని 2 లక్షలు ఏంటంటే ఇస్తారా మీరు? ఇప్పుడైతే మీరు నా దగ్గర 1,00,000 ఉన్నా, మీ దగ్గర 1,00,000 ఉన్నా కానీ నేను వచ్చి మిమ్మల్ని 1,00,000 రూపాయలు ఇవ్వండి నన్ను అని అడిగినా కానీ నా దగ్గర లేవు అంటారు మీరు కదా. మొత్తం అయితే ఎవరు ఇవ్వరు ప్రభుజీ, మళ్ళీ వాళ్ళ అవసరాలు ఉంటే ఎంతో కొంత నా అవసరానికి 50,000 ఉంచుకొని మీకు 50,000 ఇస్తాను ప్రభు, అది కూడా కండిషన్, 1 నెలలో తీర్చేయాలి, 2 నెలల్లో తీర్చేయాలి, కండిషన్స్ పెట్టేస్తారు కదా. అంటే మీ దగ్గర ఉన్నదానికంటే మీరు ఎక్కువ ఇవ్వలేరు, మీ దగ్గర ఉన్నదానికంటే తక్కువే మీరు ఇస్తారు.
అది కూడా మళ్ళీ మీరు తిరిగి పొందే ఉద్దేశంతో ఇస్తారు. మరి ఈ విశ్వాన్నే జయించాలి అనుకున్నవాడు విశ్వంలో ఉన్నటువంటి అగ్రగణ్యులను పూజిస్తే విశ్వాన్ని జయించడం సాధ్యమవుతుందా? విశ్వానికి పరంగా ఉన్నటువంటి విశ్వాన్నే నియంత్రిస్తున్నటువంటి దేవాది దేవుడికి పూజ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? ఓకే, ఈ విశ్వానికి నువ్వు రాజు అయిపో అని అంటారు మనల్ని. ఓకే, అంటే రాజసూయ యజ్ఞం మనం ఏదైతే చేస్తున్నామో దాని ఫలితాన్ని మనం అనుభవించాలి అని అంటే నిజంగా మనం చేయాల్సిన అగ్రపూజ కృష్ణుడికి అని సహదేవుడు ప్రతిపాదిస్తున్నాడు. ఓకే, ఇక్కడికి ఈరోజు ఆపుదాము. మరి సహదేవుడి ప్రతిపాదనని సభలో ఉన్నటువంటి అందరూ కూడా ఆమోదిస్తారా లేదా అనేటువంటిది రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ.